నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. రేషన్ కార్డ్ ఇది గత 10 సంవత్సరాలుగా తెలంగాణలో చాలామందిని ఆవేదనకు గురి చేస్తున్న అంశం. ఈ రోజు వస్తుంది, రేపు వస్తాయి, రేషన్ కార్డులో సవరణలు ఉంటాయి, మార్పులు ఉంటాయి, కొత్త రేషన్ కార్డులు జారీ అని చెప్పి రకరకాలుగా వార్తలు వింటున్నాం. కానీ కార్యరూపం మాత్రం దాల్చడం లేదు. రేషన్ కార్డు ఉంటేనే కొన్ని పథకాలకు అర్హత అనేది ఉంటుంది. ఈ నేపథ్యంలో రేషన్ కార్డు కోసం ప్రజలైతే ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే కొంతమందికి అంటే అర్హత లేని వాళ్లకు కూడా రేషన్ కార్డులు ఉన్నాయి అనేది చాలామంది నుంచి వినిపిస్తున్నమాట. ఈ రేషన్ కార్డులను ఏరివేసేందుకు ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని సూచనలు చేసింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ పథకాలు అందాలంటే రేషన్ కార్డు అనేది ప్రామాణికంగా మారింది. మొన్న ఈ మధ్య మనం రైతు రుణమాఫీ విషయంలో కూడా రేషన్ కార్డు అనేది కీలకంగా తీసుకున్నారు. అటువంటి రేషన్ కార్డు కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న జనాలకు కాంగ్రెస్ సర్కార్ ఒక కీలక వార్త అయితే చెప్పింది. రేషన్ కార్డు సవరణ మరియు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు ఆహ్వానించేందుకు ఆహార మరియు పౌర సరఫరాల శాఖ ప్రజలకు శుభవార్త అందించనుంది. రేషన్ కార్డును సవరించడానికి అవకాశం కూడా కల్పించనుంది. మరియు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు కూడా చేసుకునేలా వెసులుబాటు కల్పించనున్నారు. ఈ సేవ ద్వారా ప్రతినిధులు తమ కుటుంబ సమాచార తప్పులను కూడా సరిదిద్దుకోవచ్చట. నవీకరించబడిన రేషన్ కార్డు పొందడానికి ఇది సహాయపడుతుందని చెప్తున్నారు. రేషన్ కార్డు సవరణ అసలు ఎందుకు ముఖ్యం అనేది మనం ఈ విషయంలో మాట్లాడుకుందాం. ప్రజలకు ఆహారము, నిత్యావసర వస్తువులు అందించాలంటే రేషన్ కార్డు తప్పనిసరి. కానీ కొన్ని టెక్నికల్స్తో పాటు చాలా సందర్భాల్లో ఈ కార్డులో లోపాలు అనేవి ఉంటున్నాయి. సభ్యుని పేరు తప్పుగా నమోదు చేయబడటం, కుటుంబంలో కొత్త సభ్యుడిని చేర్చుకోవాల్సిన పరిస్థితుల్లో లేట్ అవ్వటం, కొంతమంది సభ్యులు తొలగించబడటం, కుటుంబ పెద్ద మార్పు అవసరం. అంటే వివాహాలు అయిన తర్వాత కుటుంబాలు అనేవి వేరుపడుతూ ఉంటాయి. ఆ టైంలో ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది కూడా ఆ కొత్త కుటుంబానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఫోటో లేదా చిరునామా దిద్దుబాటు అవసరం కావచ్చు. సో ఇవన్నీ కూడా సవరించాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలు తమ కార్డు మరియు కొత్త రేషన్ కార్డు దిద్దుబాటు కోసం తప్పకుండా దరఖాస్తు చేసుకునేందుకైతే సిద్ధంగా ఉన్నారు. సో ఏది ఏమైనా త్వరలోనే సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకైతే ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. ఆ దిశగా అడుగులు కూడా వేస్తోంది. ఇదే నేపథ్యంలో కొంతమంది అంటే అర్హత లేని వారికి కూడా రేషన్ కార్డులు ఉన్నాయనేది ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంది. ఆ రేషన్ కార్డులను ఏరివేసేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నిజంగా పేదవాడికి ఎన్నో రకాలుగా ఉపయోగపడే రేషన్ కార్డు పేదవాడికే చెందాలి. సో ఎవరైతే ఏ ఉద్దేశం కోసమైతే ప్రభుత్వాలు ఆ రేషన్ కార్డును రూపొందించాయో ఆ రేషన్ కార్డు చుట్టూ పథకాలు ప్రజలకు అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అవి నిజమైన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకున్నప్పుడే ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో సత్ఫలితాలను ఇస్తాయి. సో ఆ విధంగా ప్రభుత్వాలు అడుగులు వేయాలి. గ్రామ స్థాయిలో కూడా రాజకీయ ఒత్తిళ్ల వల్లనో కొన్ని కారణాల వల్లనో అనర్హులకు రేషన్ కార్డు అనేది ఇవ్వకూడదు. ఒక రకంగా చెప్పాలంటే రేషన్ కార్డు అనేది ప్రజల స్థితిగతులను తెలియజేస్తూ ఉంటుంది. ప్రభుత్వ పథకాలు ఖచ్చితంగా ఎవరి కోసం అయితే రూపొందించారో వారికే అందాలంటే రేషన్ కార్డు కూడా అర్హులకే అందాలనేది ప్రజల నుంచి వినిపిస్తున్నమాట. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలి. అవసరమైతే రేషన్ కార్డుల ఏరివేతలో ఖచ్చితమైన నిర్ణయాలను పాటించి అర్హులకు, లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందితేనే పాలన అనేది మంచిగా జరుగుతుంది. ప్రభుత్వ పథకాలు అనేవి నిజమైన అర్హులకు అందుతాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయాలని మనమందరము ఆశిద్దాం. ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.